Yeah. Welcome to 24 Technologies. Our today's topic is EBS and EFS. వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అండ్ ఈఎఫ్ఎస్ ఏ టైంలో మనం యూజ్ చేస్తాము అండ్ ఈబిఎస్ కంటే ఈఎఫ్ఎస్ అనేది పర్ఫార్మెన్స్ ఎందుకు ఎక్కువ అనే దాని గురించి మనం ల్యాబ్లో చూద్దాం. దానికి మనకు ప్రీ రిక్వెసైట్స్ ఏం కావాలి? ఒక సెక్యూరిటీ గ్రూప్ కావాల్సి ఉంటుంది. ఈఎఫ్ఎస్ కోసం ఒక సెక్యూరిటీ గ్రూప్ అండ్ మనం ఇన్స్టెన్సెస్ను లాంచ్ చేయాలి ఇన్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్, అంటే మల్టిపుల్ సబ్నెట్స్ని యూజ్ చేసుకుంటూ మనం ఈఎఫ్ఎస్ను మ్యాప్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనకు ఫస్ట్ ఏం కావాలి? ఒక సెక్యూరిటీ గ్రూప్ అండ్ ఒక ఈఎఫ్ఎస్ కూడా మనం క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి మౌంట్ చేయడానికి. రైట్, ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ సెక్యూరిటీ గ్రూప్, ఓన్లీ వన్ సెక్యూరిటీ గ్రూప్. ఓహియో రీజియన్లో నేను చేస్తున్నా క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్ ఫర్ EFS. హలో ఎస్ఎస్హెచ్ ఎందుకు? నాకు ఎస్ఎస్హెచ్ చేయాలి కాబట్టి పోర్ట్ 22 ఎస్ఎస్హెచ్ పోర్ట్ 22 ఏదైతే ఉందో దాన్ని నేను అలో చేసుకుంటాను. దిస్ ఈస్ ఫర్ దేనికోసము? ఈఎఫ్ఎస్ లో నేను మ్యాప్ చేసుకోవడానికి, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. డన్. ఈ ఈఎఫ్ఎస్ ను మనం సెర్చ్ చేసుకుందాం. ఈఎఫ్ఎస్ నేను సెర్చ్ చేసుకున్న తర్వాత క్రియేట్ ఏ ఫైల్. ఇక్కడ మనకు ఇది ఆప్షనల్ అని చెప్తున్నాడు, మనకు అవసరం లేదు, ఇది ఆప్షనల్ కాబట్టి ఆప్షనల్ మనం పట్టించుకోము, అంత కాన్సన్ట్రేట్ వాటిపైన చేయం. అండ్ ఏ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ లో మీరు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు? ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ మనము దాన్ని యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మనము డిఫాల్ట్ థింగ్, వాడు ఏదైతే అమెజాన్ వాడు నాకు ప్రొవైడ్ చేశాడు ఒక విపిసి, డిఫాల్ట్ విపిసి, నేను దాన్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ రికమెండెడ్ సెట్టింగ్స్ వాడు ఏం చెప్తున్నాడు? బాబు ఈఎఫ్ఎస్ దాంట్లో మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు, ఈఎఫ్ఎస్ ను క్రియేట్ చేసుకునేటప్పుడు రికమెండెడ్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ త్రూపుట్ మోడ్ ఏదన్నాడు? ఎలాస్టిక్. అండ్ ఐఏ అంటే ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్, దాంట్లో 30 డేస్ అండ్ అది అయిపోయిన తర్వాత 90 డేస్ తర్వాత ఆర్కైవ్. ఈ ఐఏ కంటే ఆర్కైవ్ అనేది ఇంకా చార్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ నుండి నువ్వు యూజ్ చేయకపోతే ఇక్కడికి జంప్ అవ్వాలి అని చెప్పేసి. అండ్ ట్రాన్సాక్షన్ ఇంటూ స్టాండర్డ్ నన్ను, ఇక్కడ మనము నన్ను కాకుండా ఫస్ట్ యూజ్ అని చెప్పేసి కూడా పెట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఆటోమేటిక్ బ్యాకప్స్ ఎనేబుల్లో పెట్టుకోండి అని చెప్తున్నాడు. అండ్ ఎన్క్రిప్షన్ కూడా ఎనేబుల్లో పెట్టుకోండి. ఇవన్నీ ఏవి? డైరెక్ట్ గా ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ తో నేను క్రియేట్ ఫైల్ అని కొడితే బై డిఫాల్ట్ క్రియేట్ అయిపోతుంది. బట్ నాకు అట్లీస్ట్ మినిమం కొన్ని కస్టమైజ్ నేను చేసుకుంటాను. ఈ కస్టమైజ్ దాంట్లో మనం చూద్దాం. ఇక్కడ రీజనల్ అండ్ వన్ జోన్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మనము వన్ జోన్ అంటే ఏంటి అంటే అవైలబిలిటీ జోన్ అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రతి ఒక్క రీజియన్ లో నాకు మల్టిపుల్ ఏజీస్ ఉన్నాయి కదా. లైక్ ఓహియోలో ఒక 3 ఉన్నాయి, హైదరాబాద్ లో 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, లైక్ నార్త్ వర్జీనియా తీసుకున్నామంటే దాంట్లో 6 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. అంటే నువ్వు ఒక్క జోన్ లోనే నువ్వు క్రియేట్ చేసుకున్న సర్వర్స్, నువ్వు క్రియేట్ చేసుకున్న ఇన్స్టెన్సెస్ అన్ని ఒక్క దాంట్లోకే వెళ్ళాలి అనుకుంటే యూ విల్ సెలెక్ట్ వన్ జోన్. బట్ దీనికి డిఫరెన్స్ ఏంటి? మరి రీజనల్ సెలెక్ట్ చేసుకుంటే దీనికి కొద్దిగా చార్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వ్యారీ ఉంటుంది. అండ్ వన్ జోన్ లో మీరు ప్రొడక్షన్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వన్ జోన్ లో యూజ్ చేయడము కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇఫ్ మీరు సెలెక్ట్ చేసుకున్నది వన్ జోన్ అంటే ఒక్క జోన్, ఆ జోన్ మొత్తం డౌన్ అయితే మీరు ఏం చేస్తారు? మోస్ట్లీ కాదు, ఇఫ్ ఇన్ కేస్ మన కర్మ కాలితే డౌన్ అవుతుంది. ఆ టైంలో డౌన్ అయిందంటే మీ అప్లికేషన్ డౌన్ అయిపోతుంది కదా. మీ అప్లికేషన్ డౌన్ అయిపోయింది అంటే ఆల్వేస్లీ మీరు బిజినెస్ అనేది లాస్ అవుతారు కదా మీ కస్టమర్స్ దగ్గర నుండి. దట్ ఈస్ ద రీజన్. కాబట్టి బట్ వన్ జోన్ మరి ఎందుకు ఇచ్చినాడంటే పాప ప్రొడక్షన్ సర్వర్స్ కాకుండా నువ్వు టెస్టింగ్ పర్పస్ డెవలప్మెంట్ కోసం ఏదన్నా యూజ్ చేస్తున్నావు అంటే అట్ ద టైం నువ్వు వన్ జోన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను ప్రొడక్షన్ కాబట్టి రీజనల్ చెప్పేసి అని తీసుకుంటున్నాను ఫర్ నౌ. ఎందుకంటే నేను డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ లో నేను క్రియేట్ చేస్తాను నా ఈఎఫ్ఎస్ ను అండ్ మౌంట్ చేస్తాను కాబట్టి. అండ్ ఎనేబుల్ ఆటోమేటిక్ బ్యాకప్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినారంటే లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఇక్కడ ఉన్న డేటా దీని లైఫ్ సైకిల్ ఏ రకంగా ఉండాలి, నువ్వు ఏ రకంగా దాన్ని మేనేజ్ చేస్తావు అనేది ఇక్కడ నాకు 30 డేస్ 90 డేస్ నన్ను అని చెప్పేసి డిఫాల్ట్ గా పడిచ్చినాడు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఫ్రమ్ హియర్. ఇక్కడ ఓకే, నేను ఇది 90 డేస్ 60 డేస్ 14 డేస్ కావాలి అని చెప్పేసి పెట్టుకుంటాను. ఇప్పుడు 180 డేస్ అని పెడితే ఇక్కడ నాకు రెడ్ కలర్ లో కనిపిస్తుంది. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎందుకు? దీనికంటే ఇప్పుడు 180 డేస్ అయిపోయిన తర్వాత దీనిలోకి రావాలి, అంతకంటే ముందు రావాలని పెట్టినామంటే దట్ ఈస్ బ్లండర్, మిస్టేక్.
అంటే ఏది మనం 'ఆదిత్య త్రీ 369' ఏదో సినిమా ఉంటది కదా! వాడు ప్రీవియస్ ఇయర్స్‌లోకి వెళ్ళినట్లు ఆ రకంగా నేను వెళ్ళలేనిక్కడ. కాబట్టి దీనికంటే ఇక్కడ నంబర్ అనేది ఎక్కువుండాలి 30. ఇక్కడ చూడండి మిగిలినది 30 కంటే తక్కువ ఏవైతే ఉన్నాయో అవి నీకు హైలైట్ కావట్లేదు. ఇఫ్ యూ వాంట్ నువ్వు కానీ ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. మోడిఫై చేసుకోవడానికి వాడు స్కోప్ ఇచ్చినాడు. ఇక్కడ ఫస్ట్ యూజ్ అని చెప్పేసి ఫస్ట్ యాక్సెస్ అని చెప్పేసి కూడా ఉంటుంది. నువ్వు ఫస్ట్ యాక్సెస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే డిఫాల్ట్ గో విత్ డిఫాల్ట్ సెట్టింగ్స్ నన్. అండ్ ఎన్క్రిప్షన్ ఎనేబుల్ చేసుకోవడము గుడ్ థింగ్ కాబట్టి ఎన్క్రిప్షన్ ఎనేబుల్ చేసుకుంటాం. అండ్ ఎన్హాన్స్డ్ బస్టింగ్ ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ మీరు కింద చదివితే మీకు కొద్దిగా అర్థమవుతుంది. హయ్యర్ త్రూ ఇన్పుట్స్ అండ్ స్కేల్ విత్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ ఫర్ వర్క్లోడ్స్ విత్ బేసిక్ పర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్. బట్ నాకు ఇక్కడ కింద అడ్వాన్స్ సెట్టింగ్స్ లో మీరు చూసినారంటే మ్యాక్స్ ఐఓ అనేది నేను బర్స్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఎనేబుల్ అవుతుంది. ఇది ఎన్హాన్స్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది ఎనేబుల్ కాదు. అండ్ ఎలాస్టిక్ ప్రొవిజన్ ఈ రెండింటికి డిఫరెన్స్ అండి. అంటే నీ ప్రజెన్స్ లేకుండా ఇది నీ ఏదైతే నీ వాల్యూమ్ ఏదైతే ఉందో ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా స్కేల్ అప్ స్కేల్ డౌన్ కావాలి. నువ్వు ఇక్కడ పర్టికులర్ గా ఈబీఎస్ లో అయితే నాకు కంప్లీట్ అవుతుంది అంటే నేను ఏం చేస్తాను ఇంకొక వాల్యూమ్ ను క్రియేట్ చేసుకుని ఆ వాల్యూమ్ ను అటాచ్ చేస్తాను రైట్. బట్ నాకు ఇక్కడ నేను అదంతా హెడేక్ నేను తీసుకోను. అదంతా నువ్వే తీసేసుకో. ఈఎఫ్ఎస్ నేను క్రియేట్ చేసేది దానికోసమే. నేను 2x 3x ఎక్స్ట్రా పే చేస్తున్నా వాల్యూమ్ ఈబీఎస్ వాల్యూమ్ కంటే ఇక్కడ కంపేర్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నామంటే నేను ఇంకా అడిషనల్ గా 2 టైమ్స్ 3 టైమ్స్ ఎక్స్ట్రా పే చేస్తున్నా. ఎందుకు పే చేస్తున్నా నాకు ఈ నువ్వేమిస్తావు మరి నాకు. కాబట్టి వాడు ఏమంటాడంటే అమెజాన్ వాడు బాబు నువ్వు జస్ట్ ఎలాస్టిక్ ఒకటి క్రియేట్ చేసుకో సెలెక్ట్ చేసుకో నీ అప్లికేషన్ పైన లోడ్ పడే దాన్ని బేస్ చేసుకొని దాన్ని నేను పెంచడం స్కేల్ అప్ చేయడము లోడ్ తగ్గింది అంటే స్కేల్ డౌన్ చేయడము ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అని చెప్పేసి వాడు చెప్తున్నాడు. కాబట్టి ఎలాస్టిక్ అండ్ జనరల్ పర్పస్ రికమెండెడ్ రైట్. అండ్ నెక్స్ట్ తీసుకున్నామంటే నెట్వర్క్ సెట్టింగ్స్ లో వాడు ఇక్కడ డిఫాల్ట్ తీసుకున్నాడు ఏవి సెక్యూరిటీ గ్రూప్స్ అన్ని ఏజీస్ లో ఏజీ 1 ఏజీ 2 ఏజీ 3 అనుకోండి యుఎస్ 2A 2B 2C ఈ మూడింట్లో వాడు డిఫాల్ట్ తీసుకున్నాడు. బట్ నాకు డిఫాల్ట్ వద్దు. నేను దీనికోసం సపరేట్ గా ఒకటి సెక్యూరిటీ గ్రూప్ ఎస్ఎస్హెచ్ అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నాను. వేర్ ఇట్ ఈస్ ఇది ఫర్ ఈఎఫ్ఎస్ అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నా కదా నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటా అన్నింటికి ఈఎఫ్ఎస్ ఏది అక్కడ నేను ఏం చేసినానంటే జస్ట్ ఎస్ఎస్హెచ్ నేను కనెక్ట్ కావడానికి ఎనేబుల్ చేసుకొని పెట్టుకున్నా. రూల్స్ లో నేను అదే యాడ్ చేసుకున్నా రైట్. యాడ్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇవన్నీ ఏవి మీరు ఏమైనా పాలసీ ఎడిటర్ చేసిన ఫార్మాట్ లో మీకు మీ కస్టమైజ్డ్ పాలసీ ఏదైనా ఉంది అంటే మనము దాన్ని ఇక్కడ అప్లై చేయొచ్చు. ఒకసారి మొత్తం అన్ని రివ్యూ చేసుకోండి. రివ్యూ చేసుకున్న తర్వాత క్రియేట్ చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ సమ్ టైం క్రియేటింగ్. కాబట్టి ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 to 3 minutes అట్లీస్ట్. అది కూడా తీసుకోలేదు జస్ట్ ఇమీడియట్ గా అవైలబుల్ లోకి వచ్చింది. నేను ఇప్పుడు ఈఎఫ్ఎస్ ని క్రియేట్ చేసుకున్నా. దీన్ని నేను దేనికి మౌంట్ చేయాలి నేను ఇన్స్టెన్స్ కు మౌంట్ చేయాలి. ఇంతవరకు నేను ఈబీఎస్ వాల్యూమ్స్ తీసుకునేవాడిని కదా దాంతోపాటు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈఎఫ్ఎస్ ని కూడా మౌంట్ చేసుకుంటాను. దానికోసం నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి మై EC2 సేమ్ రీజన్ లో ఉన్నామా లేదా ఎస్ ఓహియో రీజన్ లో ఉన్నా. అండ్ ఇక్కడ నేను ఒక డూప్లికేట్ సెషన్ తీసుకుంటాను. ఈఎఫ్ఎస్ లో మీరు అబ్జర్వ్ చేస్తే అబ్జర్వ్ చేద్దాం. ఇది ఒకసారి ఓపెన్ చేసినామంటే నాకు ఏమేమి ఆప్షన్స్ వస్తున్నాయి ఇక్కడ నీ సైజ్ ఏది 100% ఇంకా ఏది సైజ్ ఇన్ స్టాండర్డ్ డివైస్ లో 6 KB తోటే నీకు లాంచ్ అయింది. అండ్ నువ్వు మానిటర్ చేసుకోవాలంటే మానిటరింగ్ ట్యాగ్స్ ఏమైనా ఇచ్చుకోవాలంటే ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఫైల్ సిస్టమ్ పాలసీ నేనేమి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. యాక్సెస్ పాయింట్స్ కూడా మీరు ఒకటి క్రియేట్ చేసుకుని అక్కడ కూడా ఇవ్వచ్చు. అండ్ నెట్వర్కింగ్ దిస్ ఈస్ ఇంపార్టెంట్. నాకు ఇక్కడ చూడండి క్రియేటింగ్ అని చెప్పేసి పడుతుంది కదా ఏ అవైలబిలిటీ జోన్ లో ఏ సబ్నెట్ ను యూజ్ చేసుకొని మౌంట్ టార్గెట్ ఐడి ఏది అని చెప్పేసి క్రియేటింగ్ దాని నెట్వర్క్ చూడండి 171.10.12 18.15 అని ర్యాండమ్ గా అదేదో తీసుకుంది. అండ్ దానికి సంబంధించిన ఇంటర్ఫేస్ కార్డ్స్ కూడా నాకు క్రియేట్ అయిపోయినాయి. ఓకే ఇక్కడ కూడా అవైలబుల్ కానీ లేకపోతే యాక్టివ్ మోడ్ లోకి అవైలబుల్ స్టేట్ లోకి వచ్చేసింది. ఇంకొక జోన్ అన్ని అవైలబుల్ లోకి వచ్చేసినాయి నాకు. ఓకే ఇక్కడ మనం చూసుకోవచ్చు వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ నేను క్రియేట్ చేసుకోవాల్సింది ఏది ఇన్స్టెన్స్ కదా ఇన్స్టెన్స్ లాంచ్ ఇన్స్టెన్స్ నేను ఇక్కడ ఒక 2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేస్తాను. ఇక్కడ మ్యాజిక్ ఏమో జరుగుతుందో చూద్దాం. మై ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇక్కడ వితౌట్ కీపేర్ డన్ వితౌట్ కీపేర్. అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్ లో నేను ఇక్కడ అవైలబిలిటీ జోన్ అంటే ఏ ఒక సబ్నెట్ ను ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సెలెక్ట్ క్రియేట్
క్రియేట్ ఎస్ఎస్హెచ్ బై డిఫాల్ట్ ఏదో ఒకటి క్రియేట్ అవ్వనివ్వండి. ఇక్కడ నేను ఫైల్ సిస్టమ్‌ని ఎడిట్ చేస్తాను. చేసినప్పుడు నాకు ఏం ఎర్రర్ ట్రిగ్గర్ చేస్తుందో అబ్జర్వ్ చేయండి. ఓకే. ఇక్కడ మీరు ఇది చూడండి. యూ కరెంట్లీ హ్యావ్ నో ఫైల్ సిస్టమ్ ఆన్ దిస్ ఇన్స్టెన్స్. ఓకే. డన్. అంతవరకు ఓకే. నాకేవి లేవు. అండ్ యూ మస్ట్ సెలెక్ట్ ఏ సబ్నెట్ బిఫోర్ యూ కెన్ యాడ్ అన్ ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్. ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ యాడ్ చేయాలి అంటే నువ్వు ఒక సబ్నెట్‌ను మాన్యువల్‌గా నువ్వు ఎంటర్ చేసుకో. అది ఎక్కడ ఎంటర్ చేసుకోవచ్చు? నేను నెట్వర్క్ సెట్టింగ్స్‌లో ఎంటర్ చేసుకోవచ్చు. ఈ వీపీసీ అనే దాని గురించి మన కమింగ్ సెషన్స్‌లో ప్రాపర్‌గా దీని గురించి క్లాసెస్ ఉంటాయి. నో వరీస్. అండ్ ఇప్పుడు ఏది ఒక దాంట్లో దేంట్లో ఏజీ టూ ఏజీ వన్ తీసుకుందాంలేండి 2A. నెక్స్ట్ 2Bలో ఇంకోటి లాంచ్ చేస్తా ఇన్స్టెన్స్. ఇక్కడ 2A తీసుకుంది. ఏదైనా తీసుకోవచ్చు. సీక్వెన్స్ లో పోదాం అని చెప్పేసి డన్. ఇప్పుడు మీరు చూసినారు అంటే నాకు స్టోరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈఎఫ్ఎస్ లో యాడ్ షేర్డ్ ఫైల్ సిస్టమ్ అని చెప్పేసి కనిపిస్తుంది. యాడ్ షేర్ ఇక్కడ మౌంట్ పాయింట్ ఏంటి నీకు మౌంట్ ఈఎఫ్ఎస్ FS1 అని చెప్పేసి నీకు మౌంట్ పాయింట్ డన్. ఇంకా నేను చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ రెండు ఏవి ఆటోమేటికల్లీ క్రియేట్ అండ్ అటాచ్ సెక్యూరిటీ గ్రూప్స్. ఇంకా నువ్వు ఏమి సెక్యూరిటీ గ్రూప్స్ అటాచ్ చేయాల్సిన అవసరం లేదు బాబు. ఇదంతా ఎవరు చూసుకుంటారు? ఈఎఫ్ఎస్ అనేవాడే చూసుకుంటాడు. నీకు అటాచ్ చేయడము, డిటాచ్ చేయడము, తర్వాత ఈ మౌంట్ చేయడము, షేర్ చేయడం ఫైల్స్, ఇవన్నీ ఏమైనా స్క్రిప్ట్స్ నువ్వు ఇచ్చినట్టే దాన్ని బేస్ చేసుకొని క్రియేట్ చేయడము, అవన్నీ ఆ హెడ్ఏక్ అంతా నేను తీసుకుంటా. ఇంకా నీకు అవసరం లేదు. ఎందుకంటే యు ఆర్ పేయింగ్ మోర్. కాబట్టి నేను ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసిన. డన్. ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసిన కదా, సేమ్ కాన్ఫిగరేషన్ తోటి డిఫరెంట్ సబ్నెట్ ను తీసుకొని నేను ఇంకోటి లాంచ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఈఎఫ్ఎస్ ను టచ్ అవుతుంది కాబట్టి ఇది టైం ఎక్కువ తీసుకుంటుంది. ప్రీవియస్ గా నేను ఈబిఎస్ తీసుకున్నప్పుడు టక్కున లాంచ్ అయ్యేది. జస్ట్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇంకోటి దిస్ ఇస్ మై సెకండ్ వన్. సిసిఓ అండ్ సెకండ్ ఇన్స్టెన్స్. ఈ సెకండ్ ఇన్స్టెన్స్ లో కూడా నేను ఏం చేస్తాను వితౌట్ కీపేర్. కీపేర్ ఉంటే కీపేర్ తోనే లాంచ్ కావచ్చు. దట్ ఇస్ నాట్ అన్ బిగ్ డీల్. అండ్ ఎడిట్. ఇంతకుముందు నేను ఏది తీసుకున్నాను సబ్నెట్ లో 2A తీసుకున్నా కదా, వేర్ ఇట్ ఈస్ 2A. ఇప్పుడు నేను ఏం తీసుకుంటాను 2B తీసుకున్నాను. 2B 2C ఏదైనా మీరు తీసుకోవచ్చు. అండ్ వేర్ ఇట్ ఈస్ మై హియర్ ఎడిట్ ఈఎఫ్ఎస్ ను మౌంట్ చేద్దాం మళ్ళీ. అంటే మౌంట్ పాయింట్ సేమ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే FS1 అని చెప్పేసి అంటే మీరు ఏం ఆపరేషన్ చేసినా కూడా ఇక్కడికే వెళ్తుంది మౌంటింగ్. డన్. ఇంకా మిగిలినది ఏం లేదు, జస్ట్ లాంచ్. నాకు ఇప్పుడు ఎన్ని ఇన్స్టెన్సెస్ లాంచ్ అవుతున్నాయి? 2 ఇన్స్టెన్సెస్ లాంచ్ అవుతున్నాయి. ఓకే. ఈ 2 ఇన్స్టెన్సెస్ కు నేను కనెక్ట్ అవుతాను. కనెక్ట్ అయిదాము. ఒక ఇన్స్టెన్స్ లో నేను ఏమైనా ఆపరేషన్స్ చేస్తే ఆ ఆపరేషన్ చేసినది సెకండ్ ఇన్స్టెన్స్ లో కూడా నాకు రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి నేను ఫస్ట్ ఇన్స్టెన్స్ ఓపెన్ చేద్దాం. ఒక డూప్లికేట్ సెషన్ తీసుకుంటా. ఫస్ట్ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతున్నా. డన్. కనెక్ట్. అండ్ ఇక్కడ నేను సెకండ్ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతా. వేర్ ఇస్ మై సెకండ్ వన్? సెకండ్. దిస్ ఈస్ మై సెకండ్ రైట్. ఎస్ కనెక్ట్. కనెక్ట్. ఓకే డన్. EC2 ఫస్ట్ ఇన్స్టెన్స్. దిస్ ఈస్ మై ఫస్ట్ వన్ అండ్ దిస్ ఈస్ మై సెకండ్ వన్. ఇంకా కనెక్ట్ అవ్వలేదు. కమా రైట్. ఈ 81 అనే దానికి కనెక్ట్ అయ్యాను అండ్ 180 అనే దానికి 2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అయ్యాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ లో ఏదో ఆపరేషన్స్ చేస్తా. ఆపరేషన్స్ చూద్దాం. ఫస్ట్ LS చేద్దాం. లిస్ట్ ఏది నా మౌంట్ లో ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి చూసుకుంటా. మౌంట్ ఈఎఫ్ఎస్ కదా, ఈఎఫ్ఎస్ అండ్ ఏది FS1. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఎంటీ, నథింగ్, ఏమి లేదు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఫస్ట్ నేను రూట్ యూజర్లోకి పోవాలి. రూట్ యూజర్కి పోవాలంటే సుడో రూట్ యూజర్. మీరు ఇక్కడ ఏవి EC2 మీరు ఏదైతే ఉన్నారో దాంట్లో రూట్ యూజర్లోకి మీరు ఎంటర్ అయినట్టు సుడో SU అని కొడితే తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ ఎకో నాకు ఒకటి ప్రింట్ కావాలి. ఎకో ఏమని ప్రింట్ కావాలి? చదువుకోండి అని చెప్పేసి నేను ఇస్తాను. చదువుకోండి. డైరెక్ట్గా వేర్ ఇట్ ఈస్ ఏం ప్రింట్ కావాలి నాకు? చదువుకోండి ఫస్ట్. చదువుకోండి ఫస్ట్ అనేది నేను ఇస్తున్నా. అది ఎక్కడ మౌంట్ కావాలి? దేనికి కావాలి? స్పేస్ మౌంట్ నా ఈఎఫ్ఎస్ అండ్ ఏదమ్మా FS1. దీనికి నేను ఒక టెక్స్ట్ నేమ్ కూడా ఇవ్వాలి. ఏది? చదువుకోండి డాట్ TXT అని చెప్పేసి ఇస్తున్నా. TXT డన్. ఇక్కడ నేను ఎక్కువ ఏమని ప్రింట్ కావాలి నాకు? ఒక ఫైల్ నేమ్ దానికి ఏమి ఇచ్చాను? టెక్స్ట్ ఫైల్ చదువుకోండి డాట్ టెక్స్ట్ అని చెప్పేసి ఇచ్చాను. అండ్ ఆ ఫైల్లో నా కంటెంట్ ఏమి ఉండాలి? చదువుకోండి ఫస్ట్ అని చెప్పేసి ఉండాలి అని చెప్పేసి కమాండ్ త్రూ నేను ఇచ్చాను. ఎక్కువ ప్రింట్ కావాలి అని చెప్పేసి. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. చెక్ చేసుకోవాలంటే నేను క్యాట్ కమాండ్ యూస్ చేస్తా. క్యాట్ స్లాష్ MNT EFS
ఇది కూడా అవసరం లేదు. క్యాట్ పాత్ మొత్తం ఇద్దాం లేకపోతే done. ఇక్కడ ఏముందో చూద్దాం. ఏముంది? నో. ఓకే, సారీ, చదువుకోండి డాట్ టీఎక్స్టీ. ఇక్కడ ఏముంది? నాకు చదువుకోండి ఫస్ట్ అని చెప్పేసి నాకు కనిపిస్తుంది. నువ్వు ఎల్ఎస్ చేసినావంటే దీంట్లో ఎల్ఎస్, దీంట్లో ఏముంది? మౌంట్ ఎఫ్ఎస్ ఎఫ్ఎస్1. దీంట్లో ఏముంది ఫైల్ అనేది నేను ఇక్కడ చూసుకోవచ్చు. డాట్ ఎక్స్టీ. ఇవన్నీ నేను ఎక్కడ చేశాను? నా ఫస్ట్ ఇన్స్టెన్స్ లో చేశాను. బట్ ఇవి మౌంట్ అయింది సెకండ్ ఇన్స్టెన్స్ కూడా దీనికే కదా మౌంట్ అయింది. మౌంట్ ఈఎఫ్ఎస్, మౌంట్ పాయింట్ ఏది? ఎఫ్ఎస్1 అనేది. ఇప్పుడు నేను సెకండ్ ఇన్స్టెన్స్ లోకి వెళ్తున్నా. ఎల్ఎస్ చేద్దాం, లిస్ట్ చూద్దాం. లిస్ట్ ఎంఎన్టీ ఈఎఫ్ఎస్ ఎఫ్ఎస్1. నేను ఇక్కడ ఏం చేయకపోయినా కూడా నాకు ఇక్కడికి వచ్చేసిందా? ఇదంతా ఎవరు టేక్ కేర్ చేస్తున్నాడు? నీ ఈఎఫ్ఎస్. ఎందుకంటే ఈ ఇన్స్టెన్సెస్ అన్ని మౌంట్ దేనికై ఉన్నాయి? నీ ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ కు అక్కడ మౌంట్ అయి ఉన్నాయి. ఈ ఇన్స్టెన్సెస్ అన్ని దానికి కనెక్ట్ చేసినాం. అమౌంట్ పాయింట్ చూద్దాం, కంటెంట్ ఉందా లేదా అది కూడా చెక్ చేద్దాం. ఎందుకు? క్యాట్ క్యాట్ మౌంట్ ఈఎఫ్ఎస్ ఎఫ్ఎస్1 చదువుకోండి డాట్ టెక్స్ట్. చదువుకోండి ఫస్ట్. డన్. ఇది కూడా వచ్చేసింది. అంటే నాకు అన్ని ప్రాపర్ గా. మీరు ఎన్ని ఇన్స్టెన్సెస్ అయినా క్రియేట్ చేయండి. ఎన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసైనా కూడా నువ్వు దీనికి మౌంట్ చేస్తే, దేనికి? ఈఎఫ్ఎస్ ఈ ఈఎఫ్ఎస్ మౌంట్ చేసినామంటే రిజల్ట్ అనేది సేమ్ ఉంటుంది. అంటే అన్నింటిలో సేమ్ డేటా అనేది ఉంటుంది. ఎందుకు? ఇవన్నీ ఈఎఫ్ఎస్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి. వన్స్ ఒకసారి మీ ఏఎఫ్ఎస్ ను డిలీట్ చేశారనుకోండి, అప్పుడు మళ్ళీ ఇవి వర్కౌట్ అవ్వవు. కానీ ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ మీకు సపరేట్ గా ఈఎఫ్ఎస్ ఏం చేస్తుందంటే, నెట్వర్కింగ్ లో మనం చూద్దాం. ఇది సెక్యూరిటీ గ్రూప్స్ ఇది క్రియేట్ చేసుకుంటుంది. యాక్సెస్ పాయింట్స్ మానిటరింగ్ నాట్ హియర్. మనం సెక్యూరిటీ గ్రూప్స్ చూస్తాం. ఇది ఏమన్నా క్రియేట్ చేసుకునిందేమో అని చెప్పి సెక్యూరిటీ గ్రూప్స్ లోకి వెళ్తాం. సెక్యూరిటీ గ్రూప్స్ లోకి వెళ్తే నేను క్రియేట్ చేసింది ఒకటే సెక్యూరిటీ గ్రూప్. బట్ అది చూడండి ఎన్ని క్రియేట్ చేసుకునిందో. ఇన్స్టెన్స్ SG1 అని చెప్పేసి, SG2 ఈ రకంగా, ఈఎఫ్ఎస్ SG1 SG2 అని చెప్పేసి ఇవన్నీ వాడు క్రియేట్ చేసుకున్నాడు. నేను క్రియేట్ చేయలేదు ఇవన్నీ. గాట్ ఇట్? ఓకే. నేను క్రియేట్ చేసింది ఫర్ ఈఎఫ్ఎస్ అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నా. బట్ ఈ సెక్యూరిటీ గ్రూప్స్ అన్ని ఎవడు క్రియేట్ చేసినాడు? నాకు ఈఎఫ్ఎస్ అనేవాడు బ్యాక్ ఎండ్ లో వాడు క్రియేట్ చేసుకున్నాడు. రైట్. తర్వాత ఇప్పుడు నాకు మెయిన్ ఇంకా ఏం కావాలి? నాకు ఇవన్నీ డిలీట్ చేయడం కూడా రావాలి. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే నా ఇన్స్టెన్సెస్ నేను టర్మినేట్ చేస్తాను. ఇన్స్టెన్సెస్ వన్స్ ఒకసారి అయిపోయిన తర్వాత యూసేజ్ ఐఎమ్ గోయింగ్ టు టర్మినేట్, స్కిప్ ఓఎస్ షట్ డౌన్, డన్. ఇవి టర్మినేట్ అయిపోతున్నాయి. నేను ఈఎఫ్ఎస్ అనేది కూడా చార్జబుల్ కదమ్మా ఎక్కువ. కాబట్టి నేనేం చేస్తున్నా, ఆ ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్కి వెళ్ళి దీన్ని కూడా డిలీట్ చేసేస్తాను. డిలీట్. ఇక్కడ చూడండి బాబు, కన్ఫర్మ్ చెయ్యి, ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఐడి ప్రాపర్ గా ఇవ్వు, చూసుకో, వెరిఫై చేసుకో అని చెప్పేసి చెప్తున్నాడు. డన్. ఇది కూడా నేను డిలీట్ చేసిన. అది ఒక 1-2 మినిట్స్ టైం తీసుకుంటుంది. అంతవరకు మనము చూద్దాం, వెయిట్ చేద్దాం. రైట్. నా ఇన్స్టెన్సెస్ టర్మినేట్ అవుతున్నాయా? ఎస్. షట్టింగ్ డౌన్ ఇంకా టర్మినేట్ అవ్వలేదు. అండ్ నా ఈఎఫ్ఎస్ ఇది వెళ్ళిపోయింది. నా ఈఎఫ్ఎస్ కూడా వెళ్ళిపోయింది. దీంతో పాటు నా సెక్యూరిటీ గ్రూప్స్ ఏవైతే క్రియేట్ అయినాయో అవి టర్మినేట్ అవుతాయా అంటే నో. వాటిని నేను మాన్యువల్ గా టర్మినేట్ చేసుకోవాలి. ఈ ఈఎఫ్ఎస్ ను యాక్షన్స్ డిలీట్. తర్వాత మీకు ఈ ఈ ఇన్స్టెన్స్ ఇది ఏదైతే ఉందో దీన్ని డిలీట్ చేద్దాం. ఒక్కొక్కటి డిలీట్ చేద్దాము. ఎందుకు అలౌ చేయదు కూడా చూద్దాం. డిలీట్. ఇది కూడా ఇక్కడ ఏది? ఒక సెక్యూరిటీ గ్రూప్ అసోసియేట్ అయింది, ఒక ఇంటర్ఫేస్ అసోసియేట్ అయింది, ఒక నెట్వర్క్ అసోసియేట్ అయింది. మీరేం చేయాలి అప్పుడు? నీ సెక్యూరిటీ గ్రూప్స్ లోకి వెళ్ళి, నీ సెక్యూరిటీ గ్రూప్స్ లో ఇది కూడా డిలీట్ అయిపోతుంది. ఇవి అవసరం లేదు. డిలీట్. నాకు డిలీట్ కాని వాటిపైన కాన్సన్ట్రేట్ చేద్దాం. దీంట్లో ఇది చూద్దాం. ఈఎఫ్ఎస్ SG1 అని చెప్పేసింది కదా. ఇక్కడ రూల్స్ లో చూసినారంటే మీరు, ఈ రూల్స్ లో ఒక రూల్ ఉంది. ఆ రూల్ లో నుండి ఆ సెక్యూరిటీ గ్రూప్ ఒకటి అసోసియేట్ అయ్యి ఉంది. ఇది క్రియేటెడ్ బై ఎవరు ఈఎఫ్ఎస్ క్రియేట్ చేసింది. నేను ఈ రూల్ ను డిలీట్ చేసి సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత నాకు ఏమవుతుందంటే, ఇది డిలీట్ చేయడానికి నాకు అలో చేయలేదా? ఒక్క నిమిషం. అంటే ఇంకా ఏవో మ్యాప్ అయి ఉన్నాయి. EFS1 ఇది 2 చూద్దాం. 2లో ఏమన్నా ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఎడిట్, డిలీట్, సేవ్. ఓకే. 2 డిలీట్ చేశాను.
చేసిన తర్వాత ఇప్పుడు చెక్ చేసుకుందాం ఇది డిలీట్ అవుతుందా లేదా అని. యాక్షన్స్ డిలీట్ లేదు, ఇంకా నాకు రన్ అవుతున్నాయేవో. దీన్ని డిలీట్ చేద్దాం. మీకు డిలీట్ కూడా అలౌ చేయలేదంటే దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. ఎందుకంటే ఏవి ఎక్కడ మ్యాప్ అయ్యి ఉన్నాయి, అటాచ్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి మీకు తెలుస్తుంది కాబట్టి. ఓకేనా? ఫాస్ట్‌గా చేయాలి అనుకోవడం కంటే కొద్దిగా స్లోగా, ప్రాపర్‌గా అర్థం చేసుకుంటూ చేయండి. మీకు సబ్జెక్టు మజా వస్తది. అంతేగాని తొందరగా చేయాలి అని జెప్పేసి తప్పులు జేయాల్సిన అవసరం లేదు. సమ్‌టైమ్స్ ఐ విల్ డూ ఆల్సో మిస్టేక్స్. దానికంతా పక్కన పెట్టేస్తే మనము ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నటువన్నీ డిలీట్ చేసినాం కదా! దిస్ ఈస్ అవర్ ఈబీఎస్ అండ్ ఈఎఫ్ఎస్. డిఫరెన్స్ బిట్వీన్ ఈబీఎస్ వాల్యూమ్ అండ్ ఈఎఫ్ఎస్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్స్. ఆ ఫైల్ సిస్టమ్‌కి మనం ఏ రకంగా కనెక్ట్ అయితాము అనేది కూడా డిస్కస్ చేసాం. ఓకే. గాట్ ఇట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ టైమ్ ఏవైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్‌లో గాని ఆర్ ఎల్స్ ఇక్కడ కామెంట్ బాక్స్‌లో పింగ్ చేయండి. నేను వాటిని క్లారిఫై చేస్తాను. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.